ఉదయకాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు. మాకు గొప్ప సహాయాన్ని, ఆనందాన్నిచ్చారు అయ్యా. మీ సహాయాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత పాపులంగా జీవించినప్పటికీ, ఎంత అయోగ్యులంగా, వ్యతిరేకులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు అయ్యా. గడిచిన దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నూతన దినమున మీ పాదాల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు అయ్యా. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులం ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మా పాపములను, మా దోషములను మీ తలపై మోసుకొని భరించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మా పాప శిక్షను, మేము పొందవలసిన దోష శిక్షను మీరు కొట్టివేసిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొననని మా పాపములన్నిటినీ సముద్రగాధంలో పడవేసిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కలవరి శిలువలో మాకు బదులుగా ఘోరమైన శిక్షను సంతోషంగా భరించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపముల కొరకు మీరు శాపంగా మార్చబడ్డారు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇష్టపూర్వకంగా మిమ్మల్ని మీరు శిలువ మరణానికి అప్పగించుకున్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు మీ సమస్త బాధలలో నేను మిమ్మును ఆదరిస్తానని పలికిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చెయ్యువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నానని పలికిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను కార్యము చేయగా దానిని త్రిప్పివేయువాడెవడు అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని పలికి
పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచు విడిపోవున్నట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేయుచున్నాను అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించు వాడను నేనే అని సెలవిచ్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని చెప్పిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని మాతో చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త కీడుల నుండి మమ్మును విడిపించిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులమైన మమ్ములను నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అసాధ్యమైన కార్యములను, శ్రేష్టమైన ఈవులను నీ బిడ్డలకు దయచెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు, ఆశ్చర్య కార్యములను చేయు శక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి. మీకే మొరపెట్టినారు దేవా. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించినారు దేవా. వారిని అత్యధికంగా ఆశీర్వదించారు, హెచ్చించినారు తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. మమ్మను ఆశీర్వదించండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క నూతన శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమంతటి కొరకై మీ సహాయాన్ని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీరే మాకు తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి మీరే మమ్మను రక్షించండి దేవా. మీ కనుపాప వల్లే మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే సంతానం లేక బాధపడుతున్నారో, సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున రకరకాల టెస్టులు చేయించుకోవాలని, హాస్పిటల్స్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకునే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. బిడ్డలలో ఉండే భయాలను తొలగించండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ప్రతి బిడ్డకు సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగన మీరే కృప చూపించండి
అనుగ్రహించండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా అబార్షనై బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి దేవా. మరలా వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం లేక ఎంతగానో కృంగిపోతున్నారు దేవా. అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున దేవా వివాహ ప్రయత్నం చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరే భద్రపరిచి కాపాడమని, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని, మీ దీవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారు ఎందరైతే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్నారో అలాంటి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి దేవా. అయ్యా మీరే వివాహం అంతట్లో తోడుగా ఉండి ప్రతి అక్కరను, కొరతను తొలగించి మీ నామానికి మహిమకరంగా ఆ యొక్క వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పు తీసుకునే వారిగా ఉండకుండా అనేకులకు అప్పిచ్చే వారిగా నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవన్నారు. నీవు వారిని ఏలెదవు కానీ వారు నిన్ను ఏలరన్నావు. దయచేసి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని, క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా నీ బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు తడబడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా రాసే హస్తాల్ని బలపరచండి దేవా. నీ బిడ్డలకు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అయ్యా మీరే వారికి సంపూర్ణ సహాయాన్ని అందించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోచింగులు తీసుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మీరే బిడ్డల ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. భార్య భర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. కుటుంబం అంతా ఎల్లప్పుడూ మీ యందు సంతోషించే బిడ్డలుగా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ప్రతి తల్లికి, తండ్రికి వారి కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు భద్రపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు, ఇతర స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరే కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు దీవించండి తండ్రి. అయ్యా మీరే వారికి సహాయం చేయమని, మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది యవ్వన సహోదరి సహోదరులు వివాహాల విషయంలో తొందరపడే వారిగా ఉంటున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. అయ్యా తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు దేవా. మీ చిత్తాన్ని తెలుసుకోకుండా
ముందుకు సాగిపోతున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం ముందుకు సాగే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి, రోగాలతోటి, జబ్బులతోటి పడకలపై ఉంటున్నారో, లేవలేని స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్య కన్నీరు కారుస్తూ భయాందోళనలో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. తాకండి ప్రవ్వా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది ప్రవ్వా పుట్టుకతోనే అంగవైకల్యంతో ఉంటున్నారు దేవా. కృంటివారిగా ఉంటున్నారు, గ్రుడ్డివారిగా ఉంటున్నారు, మాట్లాడలేని వారిగా ఉంటున్నారు, చూడలేని వారిగా ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డ పరిస్థితి ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, నీ బిడ్డలందరినీ మీ సొంత సమయంలో భద్రపరచుమని, స్వస్థపరచుమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా, ఎందరైతే ఇంకా బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చండి దేవా. వారి పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి కన్స్ట్రక్షన్స్లో తోడయ్యండి, సహాయం దయచేయండి ప్రవ్వా. గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్దింట్లో ఉంటూ అద్దింటి వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా ప్రవ్వా, ఎందరైతే సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి వాహనాలను దయచేయమని, ఆర్థిక కొరతలు తీర్చమని, మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసుకునే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు దేవా. ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు తండ్రి. దయచేసి దేవా, ప్రతి బిడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా పాపంలో, లోకంలో జీవిస్తున్నారో, చెడు అలవాట్లకు లోనయ్యి, చెడు తిరుగుళ్లకు బానిసలుగా, చెడు స్నేహాలలో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, పాపపు బానిసత్వం నుండి విడిపించండి దేవా. అంధకారం నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు మారు మనసు, పాపక్షమాపణను అనుగ్రహించండి దేవా. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే వారు పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకునేలాగున మీరే బిడ్డలకు సహాయం చెయ్యండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు వారిలో మీపై విశ్వాసాన్ని కలిగించండి దేవా. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, కావలసిన వర్షాలను అనుగ్రహించండి దేవా. ప్రతి పంట బాగు పండేలాగున సహాయం దయచేయండి. చక్కటి ఫలములు ఇచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, హాస్టల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, నీ బిడ్డలు మీరు భద్రపరచండి, కాపాడండి దేవా. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. శత్రువుల నుండి, పగవారి నుండి, దుష్టుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా,
తల్లిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయిన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. సొంత వారిని, రక్త సంబంధికులను, స్నేహితులను, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. తల్లి లేని వారికి తల్లిగా ఉండి ప్రేమించండి. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి ఆదరించండి దేవా. అయ్యా, నీ బిడ్డల కొరతలు మీరు తీర్చండి. ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల పరిస్థితుల్ని బట్టి, శ్రమలు, కష్టాలు, బాధలను బట్టి కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక జీవించే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, గొప్ప శాంతి, సమాధానంతో నింపండి దేవా. నీ బిడ్డలకు మీరు తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మా దేశాన్ని మీరు రక్షించండి తండ్రి. మా నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. వారి కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా. నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. శుభకార్యాలు జరగనీయకుండా ఆపే దుష్ట శక్తులను మీరు దూరపరచండి దేవా. ఈనాడు ప్రతి బిడ్డ కూడా ఎంతో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో శుభకార్యాలు జరగడం లేదని, అనుకున్న పనులు నెరవేరడం లేదని, వారి కోరికలు తీరడం లేదని, వారి తలంపులు నెరవేరడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు. అయ్యా, ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, సహాయం చేయండి. దుష్ట శక్తుల నుండి, అపవాది బంధకాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తమని, మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా, క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. నాయన, ప్రతిదీ మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. చక్కటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల పనులు ప్రారంభిస్తుండగా ప్రతి బిడ్డను మీరు దీవించండి దేవా. ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నించే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయా, నీ బిడ్డలకు శ్రేష్టమైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, హాస్పిటల్కి రకరకాల చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటి రిపోర్ట్స్ నార్మల్గా వచ్చేలాగున మీరే సహాయం చేయండి. నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. అయ్యా, వారి రోగం ఏమిటో, వారి సమస్య ఏమిటో, బాధ ఏమిటో, అనారోగ్యం ఏమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని, ఆ పడక మీద నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు క్రొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలకు తోడయ్యుండి వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచెనుంచండి దేవా. ప్రియులు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. ప్రియులు చేసే పనులంతటిలో మీరే వారికి తోడుగా ఉండండి దేవా. అయ్యా, ఎంతోమంది ఈనాడు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా మగ్గిపోతున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు తండ్రి. అట్టి బంధకాలను మీరు తెంపండి దేవా. ప్రతి బిడ్డను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున భద్రపరచండి, కాపాడండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధల నుండి నీ బిడ్డల్ని విడిపించమని, కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే ప్రియులు ఆయా పరిస్థితుల్ని బట్టి దుఃఖిస్తున్నారో ఆ దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి ప్రవ్వా. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ మీరే దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మది లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ దినమున దేవా,
మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీరే మాకు తోడయ్యుండి మా కొరతలు తీర్చండి, మా హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తూ మోకరించిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు వారి కుటుంబాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.